ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 48 సీట్లను సాధించి అధికారం దక్కించుకుంది. బీజేపీకి అత్యధిక సీట్లు రావడంతో మనోహరాబాద్ మండలంలోని కాళ్లకలు పట్టణంలో బాణసంచా పేలుస్తూ మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు బీజేపీ నాయకులు, కార్యకర్తలు. మోదీ నాయకత్వంపై నమ్మకంతోనే ఢిల్లీ ప్రజలు బీజేపీకి అఖండ విజయాన్ని అందించారని కొనియాడారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవ్వడం జరిగింది. మరి గత 10 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠంలో కాషాయ జెండా ఎగురవేయడం జరిగింది. మరి గత ప్రభుత్వ విషయానికి వస్తే అవినీతే అంతమనే ప్రధాన ఎజెండాతో గద్దెనెక్కినటువంటి ఆ ప్రభుత్వం మరి అదే అవినీతి ఆరోపణలతో ఢిల్లీ ప్రజలు గద్దెకి దింపారు. మరి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మరి తెలంగాణలో కూడా ఇదే ఆనవాయితీ పునరావృతం కాబోతుంది. కాబట్టి మన తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఢిల్లీ మనదే, రేపు తెలంగాణలో జరగబోయే గల్లీ ఎలక్షన్ కూడా మన కాషాయ జెండాను ఎగరవేయాలని, దానికి అనుగుణంగా వారి వారి స్థాయిని బట్టి మరి ప్రజల్లో అందుబాటులో ఉంటూ మరి ఏ అవకాశం వచ్చినా గల్లీ నుండి అన్ని స్థానాలకు పోటీ చేస్తూ మరి విజయడంకా మోగించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో ఘన విజయం సాధించడం మనకు అందరికీ కూడా గర్వకారణం. ఇదే విధంగా మన రాబోయే కాలంలో మన తెలంగాణలో కూడా రిజల్ట్ ఇలాగే ఉంటుందని చెప్పేసి మనము ఖచ్చితంగా మన ఒక మనస్సాక్షికి ఇది పని చేయాలని చెప్పేసి మన భారతీయ జనతా పార్టీ మన సోదరులందరూ కూడా మనము ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. భారతదేశంలో సంస్కృతి కాపాడాలంటే కేవలం భారతీయ జనతా పార్టీతో సాధ్యమైంది. కాబట్టి అలాంటి భారతీయ జనతా పార్టీ 23 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఇలా ఎగరవేసింది జెండా. అదే విధంగా ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ సాధ్యమవుతుంది. బీజేపీతోనే భారతీయ సంస్కృతి నిలబడుతుంది. కాబట్టి